వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 11వ సంకీర్తన చివరి చరణం 7వ చరణం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. మరొకసారి దావీదు సంకీర్తనలో నుండి దేవుని పట్ల, దేవుని గుణగణాలను, దేవుని పట్ల మానవునికున్న అతిశయమును గురించి తెలియజేసే మాటలు ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, మొట్టమొదటిది యెహోవా ఈజ్ జస్ట్. యెహోవా నీతిమంతుడు. ఆ చరణంలోనే ప్రారంభంలో రాయబడింది, యెహోవా నీతిమంతుడు. ఆయన నీతి స్వభావం కలిగిన వాడు, ఆయన నీతిని నెరవేర్చేవాడు, నీతి క్రియలు చేసేవాడు అనేది కాదు, ఆయనే నీతి అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. అనేక పర్యాయాలు దేవుని వాక్యంలో సరైన విధానంలో నడిచే దేవుని దగ్గరికి నడిచేవారిని కూడా నీతిమంతులుగాను యథార్థవంతులుగాను ఆయన చూస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. న్యాయమూర్తిగా ఆయన ఎవరి దగ్గర లంచం తీసుకునేవాడు కాదు, ఎవరి దగ్గర ఎటువంటిది ఆశించేవాడు కానే కాదు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ నీతిమంతుడిగానే ఉంటాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయం, జస్టిస్ ఈజ్ జాయ్. న్యాయమే అతనికి ఆనందము. దేవుడు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన నీతిని ప్రేమించువాడు. ఆయన నీతిని ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఆయన దాని పట్ల ఆనందం కలిగి ఉన్నాను. నీతిని జరిగించటంలో, నీతిని జరిగించే వారి పట్ల దేవుడు ప్రేమ కలిగిన వాడుగా, నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండేవారి పట్ల ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరిచే దేవుడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ దినాల్లో అనీతిమంతులు ఎక్కువైపోతున్నారు, అవిధేయులు ఎక్కువైపోతున్నారు, దుర్నీతిని ప్రేమించేవారు ఎక్కువ అవుతున్నారు. కానీ దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఎవరి యందు ఆయన ఆనందిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని యందు నీతి కలిగిన వారిని, యథార్థవంతులైన వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మూడో విషయం, జాయ్ ఆఫ్ హిస్ గేజ్. అతని చూపుల ఆనందాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎవరి వైపు ఆయన చూస్తున్నాడు, ఎవరు ఆయన ముఖదర్శనాన్ని చేసుకోబోతున్నారు అని మనం ఆలోచన చేస్తే, యథార్థవంతులు మాత్రమే ఆయన ముఖదర్శనాన్ని చేసుకోబోతున్నారు. దేవుని ముఖాన్ని చూడాలి అనంటే మనం కూడా యథార్థంగా జీవించాలి, మనం కూడా నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఈ ప్రక్రియలో మనకు ఆ గుణాలు సుగుణాలు లేకపోతే దేవుని దర్శనం అంత ఈజీగా మనకి కనిపించదు, వినిపించదు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, జర్నీ ఆఫ్ ద జస్ట్. నీతిమంతుని ప్రయాణము. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యథార్థవంతుడు అని రాయబడింది, అంటే నేరుగా నడిచేవాడు అని అర్థం హీబ్రూలో. కాబట్టి దేవుని దగ్గరికి నేరుగా అటు ఇటు కుడి ఎడమల తిరగకుండా నడిచేవాడు దేవుని ముఖదర్శనాన్ని చేయగలడు. అందుకే నీతిమంతుల ప్రయాణం ఎప్పుడూ దేవుని వైపు నేరుగా ఉంటుంది. వారు ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ కట్స్లో రారు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మరొకసారి మమ్మల్ని యథార్థవంతులుగా చేయటానికి, నీతిమంతులుగా చేయటానికి మీరు వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.